అమెరికా నుంచి వచ్చేసరికి నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇచ్చారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని కూల్చాలని అధికారులను వేధించడం కాదు, దమ్ముంటే తానే వచ్చి పార్టీ ఆఫీస్పై చేయి వేయాలని కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. రూల్స్ ప్రకారమే పార్టీ ఆఫీస్ కట్టామని, నిబంధనల గురించి మాట్లాడితే గాంధీ భవన్ ను కూడా కూల్చాల్సి ఉంటుందన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే మంత్రివర్గం నుంచి నల్గొండ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల పైన ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూల్చాలనే విధంగా కూడా ఆయన మాట్లాడిన సందర్భం. గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిన తర్వాత నుంచి కూడా ఆయన ఇప్పటికీ అంటే నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి దాదాపుగా 4 సార్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 సార్లు ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తామని ఆయన ప్రకటించడం, ఇటు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో ఇక్కడ అంటే రాష్ట్రానికి మంత్రిగా కూడా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో నల్గొండలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అప్పనంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పి ఆయన దీనిపైన వెంటనే నోటీసులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలనేది ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. కానీ ఏదైతే గతంలో అన్ని పార్టీలకు సంబంధించి కూడా పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములను పార్టీలకు కేటాయిస్తూ లీజు పరంగా 99 సంవత్సరాలకు లీజు పరంగా ఇవ్వడానికి ఒక జీవో ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు జీవోను జారీ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారమే గత 10 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలను కూడా నిర్మించడం జరిగింది. మాజీ సీఎం అప్పట్లో ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే నల్గొండకు సంబంధించి మెయిన్ రోడ్డు నల్గొండ నుంచి హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది పార్టీ కార్యాలయానికి నిర్మించుకోవడానికి వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కూడా కేటాయించుకోవడం జరిగింది. దాన్ని కూల్చివేయాలి, ప్రభుత్వ అవసరాలకు సంబంధించి ఇటు విద్యా సంస్థలకు కానీ ఇతర అవసరాలకు వినియోగించుకోవాలనేది కోమటిరెడ్డి వ్యాఖ్యానిస్తున్న సందర్భం. కానీ ఇటు కోమటిరెడ్డి ఇప్పటికీ నల్గొండ పట్టణంలో జరిగినటువంటి 2 కార్యక్రమాల్లో కూడా ఆయన ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూల్చివేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించడం, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్న అంటే బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్లేస్ లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 99 సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఏ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నా కూడా మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ నిర్మించుకోవడానికి సంబంధించి మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించి నిర్మిస్తారనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన సవాల్ని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాత్రం సవాల్గా స్వీకరించారు. అధికారులను ఆదేశించడం కాదు, దమ్ముంటే మీరే వచ్చి కూల్చండి వెంకటరెడ్డి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన లీగల్ గా మాకు అన్ని విధాలుగా కూడా మేము లీగల్ గానే ప్రొసీడ్ అయ్యాము, లీగల్ గానే పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చితే మాత్రం మిగతా పార్టీ కార్యాలయాలను కూడా కూల్చాలనేది మాత్రం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మున్సిపల్ అధికారి కమిషనర్ పైన మాత్రం చాలా సీరియస్ గా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, ఇప్పటికీ నోటీసులు ఇవ్వలేదు, మీరు నోటీసులు ఇవ్వడం కాదు, నేను అమెరికా పర్యటనకు వెళ్తున్నాను, నేను వచ్చేసరికి ఖచ్చితంగా బిల్డింగ్ కూల్చివేయాలని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో అధికారి పైన మండిపడడం జరిగింది. అయితే దీనికి ప్రతి సవాల్గా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాత్రం అధికారులను ఆదేశించడం కాదు, మేము నిబంధనల ప్రకారమే
మేము బిల్డింగ్ నిర్మించుకున్నాం, పార్టీ కార్యాలయం నిర్మించాము, మా పార్టీ కార్యాలయాన్ని కూల్స్తే మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి గాంధీ భవన్ కూడా కూలుస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య రాజకీయంగా కూడా ఒక రగడ మొదలైందని చెప్పవచ్చు. ఇద్దరు ఇటు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనధికారికంగా నిర్మించారని చెప్పి ఆయన కూల్చివేయాలని చెప్పి కూల్చివేస్తామంటూ తమ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో కూల్చివేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు కూడా కౌంటర్ వేయడం, సవాళ్లు విసరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దీనిపైన లీగల్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకొని అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది నల్గొండ పట్టణంలో. అయితే బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా నిర్మిస్తే దానికి సంబంధించి ఏదైతే ఫైన్, దానికి అనుమతి లేకుండా నిర్మించుకున్న బిల్డింగ్ కు సంబంధించి మున్సిపల్ అధికారులు దానికి ఫైన్ రూపంలో ఫైన్ కట్టించుకొని దానికి అనుమతి ఇచ్చే విధంగా కూడా నిబంధనలు ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అవసరమైతే మేము లీగల్ గా పోతాం కోర్టుకు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చేసినటువంటి సవాల్ తోటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఒక రాజకీయంగా తీవ్ర చర్చకైతే దారితీసిందని చెప్పవచ్చు. వైశాలి, అంటే కోమటిరెడ్డి ఇప్పుడెందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అయితే ఇంతకు ముందు నుంచే ఈ బీఆర్ఎస్ కార్యాలయంపై వివాదం ఏమైనా కొనసాగుతోందా? వైశాలి, ఏదైతే నల్గొండ పట్టణంలో ఇటు బీజేపీ పార్టీ, సిపిఎం, సిపిఐ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ భూములు మిగతా పార్టీలకు సంబంధించి గతంలోనే వాళ్ళు లీజుకు తీసుకొని అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 ఏళ్ల క్రితం దాన్ని ఏదైతే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి లీజు నిబంధనల ప్రకారంగా అప్పటి ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతోనే ఆ భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకొని ఆ గవర్నమెంట్ కు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ను కూడా చెల్లించడం జరిగింది. ఆ ప్లేస్ లో బిల్డింగ్ నిర్మాణం చేపట్టేందుకు కూడా తాము మున్సిపల్ అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకున్నాము అని చెప్పి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపారెడ్డి చెప్తున్నారు. అయితే అన్ని పార్టీలకు సంబంధించి ఎవరు కూడా తీసుకోలేదు, మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి అప్పుడున్న కమిషనర్ చెప్పాడంటూ మాత్రం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే అన్ని పార్టీలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కూడా అదే నిబంధనలతోటి మేము నిర్మించుకున్నాం. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలని కూల్చాలని చెప్పి అధికారులను ఒత్తిడి చేస్తున్నాడు. అధికారులను ఒత్తిడి చేయడం కాదు, మీరు కావాలంటే మాతోటి డైరెక్ట్ గా రండి అంటూ కూడా ఈయన సవాల్ విసరడం జరిగింది. ఇది ఏదైతే ఈ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం ఏదైతే ఉందో ఆ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అప్పుడున్న క్యాబినెట్ ఆమోదంతో అనుమతులు తీసుకున్నాం అనేది మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న క్రమంలో నిర్మాణాలకు సంబంధించి ఏదైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ నిర్మాణాలకు సంబంధించి మాత్రమే మున్సిపల్ సంబంధించి అనుమతులు లేవనేది మాత్రం ఆరోపణలు. దీనికి సంబంధించి కూడా మేము దరఖాస్తు చేసుకున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారనేది ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితిలో దీన్ని నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్స్తే గాంధీ భవన్ కు సంబంధించి తెలంగాణకు సంబంధించి రాజధాని హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ భవన్ ను కూడా కూల్చేయాలి, దానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపారెడ్డి సవాల్ విసరడంతో ఇదంతా కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ పర్యటనకు వెళ్తున్న క్రమంలో తాను వచ్చేసరికి బిల్డింగ్ అంతా కూల్చివేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు ఎలాంటి చర్య తీసుకుంటారా అనేది మాత్రం రాజకీయంగా ఒక సిచ్యువేషన్ టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. వైశాలి.